ఉగ్రవాదం ఈ మధ్య ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్న మాట. కులం, మతం పేరుతో ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. మొన్న పహల్గ్రామ్లో జరిగిన దాడితో 26 మంది ఉగ్రదాడిలో చనిపోయారు. అయితే భారత్ ప్రతీకారానికి దిగింది. దాదాపు 100 మందికి పైగా టెర్రరిస్టులను హతమార్చింది. ఒక పక్క దేశం కోసం సైనికులు వీరమరణం పొందుతుంటే, ఈ మత ఉగ్రవాదులు మాత్రం జనాల మధ్య మతం పేరుతో రెచ్చపెడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో విపరీతంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే బ్యాచ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. భారత్ చేసిన పనికి రాజకీయ ప్రముఖులు ఆర్మీపై ప్రశంసలు కురిపించాయి. అయితే సిపిఐ నారాయణ, సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మధ్య పెద్ద వివాదం జరిగింది. ఇప్పుడు మరోసారి ఆ గొడవ చర్చనీయాంశంగా మారింది. భారత్ ఆర్మీ చేసింది మంచి పని, అయితే ఇలా కాదు, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలంటూ ఓవైపు ప్రశంసిస్తూనే మరోవైపు తప్పుపడుతూ విమర్శలు చేశారు సిపిఐ నేత నారాయణ. అయితే ఆయన నోరు జారారు అని విమర్శలు ఎదురయ్యాయి. అయితే ఈయన మాటలపై వ్యతిరేకత మొదలైంది. ఇండియాపై దాడి చేసే ప్రతి ఉగ్రవాదిని చంపే హక్కుంది, టెర్రరిస్టులను చంపే హక్కుంది, కానీ పాకిస్తాన్పై యుద్ధం చేయొద్దు. ఎందుకంటే యుద్ధం వేరు, టెర్రరిజం వేరు. ఉగ్రవాదులు మన వాళ్ళని చంపుతున్నారు. సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ రెచ్చిపోయాడు. ఆ ఇద్దరూ కలిసి వీడియోలతో ఒకరిపై మరొకరు మాటలతో యుద్ధం చేశారు. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరోసారి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమంటుంది. శ్రీకాంత్ అయ్యంగార్ మాటలపై యూట్యూబర్ రావణ్ రెచ్చిపోయాడు. సిపిఐ నారాయణ అంటే ఓ రాజకీయ పార్టీని రీప్రజెంట్ చేస్తున్నారు. ఆయన మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడొచ్చా? ఆయన్ని పట్టుకొని పాకీనా కొడకా అంటావా? రేయ్ లోఫర్నా కొడక, పాకీ అంటే ఎవర్రా అంటే ఓ కులాన్ని పట్టుకొని తిడతావా? లోఫర్నా కొడక, అడ్డంగా పుట్టిన బ్రోకర్నా కొడక, నీలాంటి లుచ్చానా కొడుకుల వల్లే కదరా సిస్టమ్ ఇలా ఉంది. నీపై అట్రాసిటీ యాక్టులు పెట్టాలి. పారిశుద్ధ్య కార్మికులు అంటే అంత చులకనయ్యారా? పాల్తూనా కొడుకు అని తిడతావా? తాగినోడివి తాగినట్టు ఉండు. ఆ కంపుని జనంపై రుద్దకు, లుచ్చానా కొడక. నోటికొచ్చినట్లు పేలి మళ్ళీ జై హింద్ అంటావా? దేశం పేరు చెప్తావా అంటూ రెచ్చిపోయాడు. ప్రస్తుతం ఈ వివాదం మరోసారి పగ్గుమంది. మరి దీనిపై శ్రీకాంత్ అయ్యంగార్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఏది ఏమైనా ఈ వివాదం మరోసారి వార్తల్లో నిలుస్తుంది.